హరిణి, భయపడకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. నాన్నగారు ప్లీజ్, హరిణిని ఏమీ అడగండి, వదిలేయండి. రేయ్, నేను మాట్లాడతాను కదా, మధ్యలో వస్తావేంటి? చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం, అబద్ధాలు చెప్పకు. నువ్వు మాట్లాడకు. చెప్పమ్మా, పిన్ని చెప్పింది నిజమా? నువ్వు ఆడుకోవడానికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసావా? నిజం చెప్పమ్మా, ఏం జరిగింది? నాన్న ఏడవకు, నాన్న ఏడవకు, నేనున్నాను కదా, ఏం భయం లేదమ్మా. కూల్ కూల్. ఊరుకో హరిణి, ఊరుకోమ్మా. ఈ వాటర్ తాగు. ఏంటి బావగారు, ఏం మాట్లాడరేంటి? అన్నయ్య, సత్య చెప్పేది అబద్ధం కదా, చెప్పన్నయ్య. సారంగపాణి కొడుకు చనిపోవడానికి కారణం మన హరిణియే. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. చిన్నపిల్ల కావాలని ఎందుకు చేస్తుంది? పొరపాటున జరిగిపోయింది. ఆ కారు కింద ఉన్న రాయి కదిలి పక్కకొచ్చుండొచ్చు. కారణం ఏదైనా సరే తన వల్లే ఆ అబ్బాయి చనిపోయాడు. కానీ ఆ అదృష్టం బాగుంది, కారు ఆ అబ్బాయిని గుద్ది ఆగిపోయింది. లేదంటే ఈరోజు హరిణి మనకి దక్కేది కాదమ్మా.
తెలియక జరిగిపోయింది. భయంతో నా దగ్గరకొచ్చి చెప్పింది. నేను వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి చనిపోయాడు. ఈలోపు అనుకోకుండా కావేరి ఆ కేసు తీసుకుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం మీకెవరికి చెప్పలేదమ్మా. బాబు గారు, మీ కుటుంబం మీద, మీ కూతురు మీద మీకున్న ప్రేమాపాశానికి సలాం. నా కర్చీఫ్ మర్డర్ స్పాట్ లో దొరికిందని మీ భార్యమని నా మీద అనుమానపడింది. ఆ సారంగపానికి సీక్రెట్ గా హింట్ ఇచ్చింది. వాళ్ళ ఇంటికొచ్చి నా చేయి పట్టుకొని అనవసరంగా బయటికి తీసుకొచ్చి నిలబెట్టారు. ఏం పతిదేవా, గుర్తుందా? అత్తయ్య, మావయ్య, గుర్తుందా? మరి ఆ రోజు సారంగపాణి సమంతకమరులు నా మీద కత్తి పెట్టి గొంతుకొస్తాను అన్నప్పుడు, అరే నా మరదలు నిర్దోషి అని ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు బావుగారు? నా కూతురు తప్పు చేసిందని నిజాయితీని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? కర్చీఫ్ దొరికింది అనగాని తాళి కట్టిన మొగుడి కళ్లల్లో నా మీద అనుమాన చూపులు. చేయని తప్పుకి మొగుడు అనుమాన చూపుతో చూశాడే కాని నా భార్య లాంటిది కాదని 10 మందిలో చెప్పలేదు. నువ్వసలు అలాంటి పని ఎందుకు చేస్తావని 4 గోడల మధ్య కూడా నన్ను అడగలేదు. ఆ రోజు కావేరి నాకు ఎందుకు సపోర్ట్ చేసిందో నాకు తెలీదు. కానీ మొత్తానికి నన్ను కాపాడి సేవ్ చేసింది. ఒకవేళ కావేరి మాట సారంగపాణి వినకపోయింటే ఈ రోజు నా ఫోటోకి దండ వేసి చేతులు దులిపేసుకునేవారు. అమ్మా సత్య, ఎంత పనైపోయిందమ్మా! ఆ సారంగపాణి నిన్ను కత్తితో పొడిచి చంపుతాడని ఊహించలేదమ్మా అని ఈ అత్తయ్య. ఏం చేస్తాం? నీ భార్య తలరాత అంతవరకే ఉందిరా నిఖిల్. వెళ్ళి ఆ కార్తీకని తెచ్చుకో. ఏం చేస్తాం? ఒకరు పోతే ఇంకొకరు చాయిస్ ఉందిలే అని మావయ్య. ఈ ఊపిరి ఉన్నంత వరకు నీ మాట, నీ పిలుపు, నీ రూపం నా గుండెల్లో ఉంటాయి అని చెప్పి ఆ కార్తీకతో ఇంకో ప్రేమాయణం మొదలుపెట్టేవారు కదా శ్రీవారు? ఏం కుటుంబం మావయ్య మీది? మీ వాళ్ళు నిప్పు, నిజం, నిజాయితీ, తోటకూర, కొత్తిమీర, కట్ట అని డప్పు కొట్టుకోవడం కాదు. నిజాయితీ
నిజాయితీగా నిలబడాలి. ఆ గొప్ప క్లారిటీ మీ దగ్గర లేదని ఈ రోజు తేలిపోయింది. ఛీ, థు. ఓసే శాడిస్టు సత్య, 10 సంవత్సరాల పగంతా తీర్చుకుంటున్నావు కదే. ఇలాంటి ట్విస్ట్ ఏదో వస్తుందని నాకు ముందే తెలుసు. అత్తయ్య, మనుషులందరూ మనవాళ్లే, కాని పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తాయి. చెడిపోవడానికి అవకాశం లేనోడు ప్రతోడు మంచివాడే. కాని అవకాశం ఇచ్చి చూడండి, ప్రతి మనిషిలో ఒక విలన్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ కి వీక్నెస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎవల్. దట్స్ ఇట్. బావగారికి కూతురంటే వీక్నెస్, అంటే బంధం వీక్నెస్, కోరికల వీక్నెస్, డబ్బు వీక్నెస్, అత్యాశ వీక్నెస్. సో నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ ఇంట్లో నేను మాత్రమే విలనని చెప్పి 10 ఏళ్లు నన్ను బయటికి పంపించారు కదా. ఇప్పుడు అఖిల్ నా పట్ల చేసిందేంటి? దుర్మార్గం కాదా? అఫ్కోర్స్ నేను సేఫ్ అయ్యాను కాబట్టి సరిపోయింది. సత్య, ఆ రోజు నీ జోలికి వాళ్ళు వచ్చుంటే నిజం చెప్పేవాణ్ణి. ఏయ్, ఈ కన్న స్టోరీలొద్దు. వెంటనే కావేరికి ఫోన్ చేయండి. హరినియే అసలు హంతకురాలని చెప్పండి. మీరు చచ్చినా చెప్పరు, బట్ నేను చేస్తాను. పోలీసులక కావేరి కాది మీరు డిసైడ్ చేయండి. నేను కాల్ నేను చేస్తాను. కమాన్ 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 అసై. హరిణి నీ కూతురమ్మా. నీ కూతుర్ని నువ్వే పోలీసులకు పట్టించాలి అనుకుంటున్నావు. అన్నా, ఈ షాప్ ఎదురుగా ఉన్న ఇల్లు రాజేష్దన్నా. ఓకే. షాప్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే వాడి ఇంటికి ఎవడొచ్చాడో ఈజీగా తెలిసిపోతుంది. అదా ఏం కావాలి సార్? షట్టర్ దించేయ్. ఎందుకు? అన్నా, ఈ డేట్ ఫోల్డర్ ఓపెన్ చేయి. సత్య, ఆగు, ఫోన్ చేయకు. నా కూతురి వల్లే సారంగపాణి కొడుకు చనిపోయాడు. సో వాట్? నా కూతుర్ని పోలీసులకు పట్టిస్తావా? కావేరికి చెప్తావా? ఈ విషయం ఎవరైనా కావేరికి కానీ పోలీసులకు కానీ చెప్తే నా అని కూడా చూడను, చంపేస్తాను. అఖిల్, కావేరికి చెప్తే తను హరిణిని సేవ్ చేస్తుందిరా. చెయ్యదు చెయ్యదు చెయ్యదు.
అనయ్య, ఇలాంటి పరిస్థితుల్లో వదిలైతేనే కరెక్ట్. కూతుర్ని పోలీసులకు పట్టించాలని ఏ తల్లి అనుకుంటుంది చెప్పు? ఒరే నాయనా, అందరూ వేరు, మీ వదిన వేరు. కావేరి కూడా తల్లే కదా అఖిల్. తన చేతిలో చట్టం ఉంది. ఏదో ఒకటి చేసి హరిణిని కాపాడుతుంది. అత్తయ్య, కావేరి పిచ్చిది. చట్టం, న్యాయం, ధర్మం అంటూ ఆలోచిస్తుంది. తన గురించి మీకు తెలీదు, నాకు తెలుసు. తప్పు చేస్తే తాళి కట్టిన భర్తనే కాదు, కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టదు. అఖిల్, నువ్వు కావేరి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఓకే నాన్న, కావేరికి చెప్తారు. ఏం చేస్తుంది? పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎలాగులా కాపాడుకుంటుంది. కానీ ఆ సారంగపాణి వదులుతాడా? వదిలిపెట్టడు. భార్యాభర్తలిద్దరూ పచ్చి నెత్తురు తాగే రాక్షసులు. వాడికి చట్టం, పోలీసులు నథింగ్. వాడు చేసిందే చట్టం, చేసేదే న్యాయం. అలాంటప్పుడు వాడు హరిణిని ఎందుకు వదిలిపెడతాడు? 100% రిస్కే ఉంది. అది కాదన్నయ్య. Shut up! ఇంకెవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు. నా బిడ్డకి సారంగపాణి కొడుకు చావుకి ఎలాంటి సంబంధం లేదు, లేదు, లేదు. ఏంటి బావగారు, నిజాయితీ పర్రాలు మీ భార్య మాత్రమేనా? మేం మాత్రం తప్పుడు మనుషులం, అబద్ధాల కోరలం కావాలి, అంతేనా? అయితే చెప్పేస్తావా? చెప్పు, చెప్పు. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి, చెయ్యి. ఎవరు చేస్తారో నేను చూస్తాను. వదిలిపెట్టను. హ! ఫోన్ చెయ్యి సత్య. నా కూతురు జోలికి ఎవ్వరు వచ్చినా వదిలిపెట్టను, చంపేస్తాను. వదిలిపెట్టను. అఖిల్, అఖిల్ బాబు, అఖిల్. అరే, చెప్తే ఎవరికీ అర్థం కావడం లేదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలా అని పిచ్చెక్కింది. చివరికి నాగమ్మ కొడుకుని కూడా చంపుకోవాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చాక ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని. ఇంత కోపాన్ని మోయొద్దురా, చచ్చిపోతావు అఖిల్. ఓకే, 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 ఓకే. మీ అందరికీ చెప్తున్నాను, హరిణి విషయం కావేరికి తెలియకూడదు. అత్తయ్య, ఏంటి ఈ అన్యాయం? నన్ను 10 ఏళ్లు గెంటేశారు. ఇప్పుడు మీ మనవరాలు తప్పు చేస్తే దాచేయమంటున్నారు. కోడలికొక న్యాయం, మనవరాలికొక న్యాయమా? సత్య, అసలు పసిపాపతో కంపేర్ చేసుకోవడానికి సిగ్గుగా లేదా నీకు? అమ్మ చెప్పినట్టు వదినికి ఎవ్వరు చెప్పకూడదు.
పాపని మనందరం కలిసి కాపాడుకుందాం. ఎస్, ఆ సారంగపాణికి ఎలాంటి డౌట్ రాకుండా మనం మేనేజ్ చేసుకుందాం. కొద్ది రోజులకు కేసు క్లోజ్ అవుతుంది. ఏ మీరెన్ని చెప్పినా నేను వినను. కావేరికి చెప్పే తీరుతాను. అమ్మా సత్య, నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా. సపోజ్ హరిణి నీ కూతురు అయ్యుంటే నువ్విలా మాట్లాడేదానివా? కూతుర్ని కాపాడుకోవడానికి అఖిల్లాగే తెగించి మాట్లాడేదానివి. ఒక్కసారి తల్లి స్థానంలో ఉండి ఆలోచించమ్మా ప్లీజ్. మావయ్య, పెద్ద కోడలు నిజాయితీగా ఉండాలి, చిన్న కోడలు మాత్రం మీరు చెప్పినట్టు నడవాలి. లేదు, అదేం కుదరదు. నేను కావేరికి ఇప్పుడే చెప్పేస్తాను. లాయరమ్మా, హంతకుడెవరో మాకు తెలిసిపోయింది. ఎవరు? నీ ఇంట్లోనే ఉన్నారు. నీ వాళ్ళల్లోనే ఎవరో హంతకులున్నారు. ఇది కన్ఫర్మ్. మాకు ఊరి నిండా శత్రువులున్నారు, కానీ కొత్త శత్రువులు మీరే, మీ ఫ్యామిలీయే. లాయరమ్మా, హరిశ్చంద్రరావు ఫ్యామిలీనే మా శత్రువు. వాళ్ళే నా బిడ్డని చంపేశారు. వెళ్ళు, వెళ్ళి కనుక్కో.